హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీ అండ్ దివ్య వ్లాగ్స్. సో నన్ను అయితే ఇగ్నోర్ చేయండి, నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను అనమాట. సో ఇవాళ దోలు తీరిపోయింది అనుకోండి. సో చెకప్కి అయితే వెళ్ళొచ్చాను. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి నేను సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చేయబోతున్నా. అది కూడా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చేసుకునే 1000 రూపీస్ బడ్జెట్లో కేక్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ గిఫ్ట్ కానీ అన్ని 1000 రూపీస్లోనే. సో మీకు గనక వీడియో నచ్చితే ఇంకా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా నా వీడియో అనేది షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. నన్ను మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా ఎంతో మోటివ్గా ఉంటుంది వీడియోస్ తీయడానికి. సో ఇప్పటి వరకు ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. 136 సబ్స్క్రైబర్స్ అయ్యాం అనమాట మనం. సో ఇంకా ముందు ముందు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో వీడియోలోకి వెళ్తే ఏంటంటే, నేనైతే ఇక్కడ మీషోలో అన్ని డీటెయిల్స్కి చెప్తాను. సో మీషోలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. 140 రూపీస్ పడింది. ఏమేమి వచ్చినాయి అంటే హ్యాపీ బర్త్డే బ్యానర్, లవ్ సింబల్వి, అవి స్క్రీన్ షాట్ ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఇవన్నీ కలిపి 140 రూపీస్ పడినాయి. సో బెలూన్స్ సరిపోవని చెప్పి నేను మార్కెట్లో విడిగా తీసుకున్న ఒక ప్యాకెట్. సో ఇదైతే ఆల్రెడీ శాండ్వి ప్రీ బర్త్ షూట్కి తీసుకున్న నెట్, దాంతో డెకరేషన్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది మార్కెట్లోనే, వన్ టౌన్ విజయవాడ మార్కెట్లో తీసుకున్న 100 రూపీస్ పడింది. ఇది మొత్తం టోటల్గా ఇది అంతకుముందు నా దగ్గర ఉంది కాబట్టి 200లో అయితే డెకరేషన్. సో ఇంకెందుకు ఎలా డెకరేషన్ చేస్తున్నా ఏంటనేది అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా. సో ఇదైతే బెలూన్ ప్యాకెట్ అనమాట, విడిగా తీసుకున్నాను, మీషోలో పెట్టినవి సరిపోవని చెప్పి. ఇది వచ్చేసి ఆ బెలూన్ ఆర్చ్ది అనమాట, ప్లాస్టిక్ రౌండ్ ఇది. ఇంకోటి బెలూన్ పంప్ అంతకుముందే తీసుకున్నాను నేను. ఇంకా బెలూన్స్ అయితే కొట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. చిన్న సైజే కొట్టుకుంటే బెటర్, పగిలిపోకుండా ఉంటాయి. సో ఇలా అయితే ఒకదాన్నే స్టార్ట్ చేశాను డెకరేషను. ఓ హెవీగా కాకపోయినా అప్పుడప్పుడు డబ్బులు దాచుకొని ఇలా సింపుల్గా 1000 రూపీస్లో అయితే చేసుకోవచ్చు. డెకరేషన్ వచ్చి 200, కేక్ వచ్చి 400, 500లో చాలు. గిఫ్ట్ ఇంకా అది మీ ఇష్టం, ఎందుకంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు అలా తీసుకుంటారు కాబట్టి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇప్పటి వరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తారో థ్యాంక్ యూ అండి అందరికీ. నేనైతే సింపుల్గా చేద్దామని ఇలా 1000 రూపీస్లో బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నాను. సో ఇలా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట. మా ఆయన చిన్నప్పటి నుంచి కేక్స్ అయితే కట్ చేయలేదు. సో నాకు అందుకే ఇష్టం, తన బర్త్డేకి చేసుకోవాలి, తనకి కేక్ కట్ చేపియాలని. తర్వాత వీళ్ళు పని మీద బయటకు వెళ్ళి వచ్చారనమాట. సో ఇలా అయితే ప్లాన్ చేశాను. వాళ్ళు చూసారు, షాక్ అయ్యారు, కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు అనమాట. ఆయనకి తెలీదు నేను డెకరేషన్ చేస్తున్నానని. కేక్ కట్ చేపిస్తామని అయితే తెలుసు కానీ డెకరేషన్ ఉందని ఆయన అనుకోలేదు. సో ఇలా అయితే వాళ్ళిద్దరు అబ్జర్వ్ చేస్తున్నారు, శాన్వి అని వాళ్ళ డాడీ. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట. సో ఇంకా కిచెన్లో వంట అయితే జరుగుతుంది అనుకోండి. అలాగా ఇంకా డెకరేషన్ అయితే కానిచ్చామన్నమాట. తర్వాత కేక్ కటింగ్. సో నన్ను అయితే ఇగ్నోర్ చేయండి, నా డ్రెస్ని నన్ను, ఎందుకంటే పొద్దునుంచి హాస్పిటల్కి వెళ్ళి టైం సరిపోక మళ్ళీ ఇంటికి రాగానే ఇదంతా అయిపోయినాక ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట అప్పటికప్పుడు. సో ఇక్కడైతే ఎక్కిరిస్తున్నారు అగ్గిపెట్టి ఎలగట్లేదని చెప్పి. శాన్వికి కొంచెం ఫైర్ వర్క్స్ అంటే భయం కాబట్టి కొంచెం అట్లా చూస్తుందనమాట. సో సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే జరుపుకున్నాము సింపుల్గా, ఈజీగా. ఎవరు లేరండి, నేను, మమ్మీ, డాడీ, ఆయన, శాన్వి, అంతే. సో మనకి తోచినంతలో అంటే మన తగ్గంతలో మనం చేసుకొని హ్యాపీగా ఉండటంలో అయితే ఇంకా హ్యాపీ కదా. వాళ్ళ బర్త్డే రోజు హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మేమైతే కేక్ కట్ చేసుకున్నాం, మా డాడీ కేక్ కట్ చేయించారు మా 5th క్లాస్ వరకు. మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం బర్త్డేస్. కానీ మా ఆయన అప్పుడు అదంతా ఏముండదు కదా. మా మ్యారేజ్ అయిన కాడి నుంచి కేక్ అయితే కట్ చేపిస్తున్నా, కంపల్సరీగా కట్ చేపిస్తాను నేనైతే. సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే గిఫ్ట్ కూడా బడ్జెట్లోనే ఇచ్చానమాట, ఫోటో ఫ్రేమ్. సో ముందుగానే రివీల్ చేస్తానమాట, చిన్నగా వాల్ క్లాక్ టైప్లో అది ఇచ్చానమాట. సో మా గదిలో, మా రూమ్లో వాల్ క్లాక్ లేదు, ఇదైతే ఇచ్చాను ఆయనకి. హ్యాపీగానే ఫీల్ అయ్యారు. నా ఫోటో, ఆయన ఫోటో, పాప ఫోటో అయితే వేయించి ఇచ్చాను అనమాట.
సో వీడియో అయితే ఇదండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే వీడియో అనేది. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి. నేనైతే వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.